హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 45 సంవత్సరాల క్రితం మా అమ్మగారు మాకు చెప్పిన కథ. నా వయసు వాళ్ళు ఎవరైనా ఈ కథ వింటే తెలియజేయండి. రాత్రి అయిందంటే చాలు మా అక్క చెల్లెళ్ళందరూ కలిసి మా అమ్మగారు చుట్టూ చేరి కథ చెప్పించుకునేవాళ్ళం. కథ వినకుండా పడుకున్న రోజు లేదంటే నమ్మండి. ఎప్పుడో విన్న కథని మీ అందరికీ చెప్పాలని ఉంది, మరి వినండి. అనగనగా రామయ్య, రంగమ్మ అనే దంపతులకి 4 కొడుకులు ఉండేవారు. 3 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేశాడు రామయ్య. కానీ 4వ వాడైన కూచన్నకి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చుకునేవాడు కాదు. తనకి అందగత్తైన అమ్మాయి భార్యగా కావాలని పట్టుబట్టేవాడు. దానితో చేసేదేమీ లేక రామయ్య కూచన్నకి కొంత డబ్బిచ్చి, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వే చూసుకో, కోడల్ని ఇంటికి తీసుకురా అని చెప్పి పంపాడు. తండ్రి దగ్గర డబ్బు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాడు. అలా ఒక ఊరు చేరుకున్నాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మింట్లో బస చేశాడు. పెద్దమ్మ కొంచెం ఆశపరురాలు. కూచన్న చేతిలోని మూటను చూస్తూ, బాబూ, నువ్వు ఏ పని మీద వచ్చావు అంటూ మాటల్లో దింపింది. పలకరించడమే తడువుగా కూచన్న తనకు అందమైన భార్య కావాలని, అందుకే వెతుక్కుంటూ వెళ్తున్నానని, తండ్రి తనకి డబ్బు ఇచ్చి పంపాడని చెప్పాడు. అంతే, పెద్దమ్మకు ఎలాగైనా ఆ ధనం కాజెయ్యాలని బుద్ధి పుట్టింది. అయ్యో, దానికేముంది, మా దూరపు బంధువుల అమ్మాయి ఒకటి ఉంది, రంభలాంటి పిల్ల, చూస్తే దిష్టి తగులుతుంది, నీకు ఆ అమ్మాయిని కుదుర్చుతాను అని చెప్పింది. మన కూచన్న పరమానందభరితుడై సరేనన్నాడు. పెద్దమ్మ, పిల్ల మంచి అందగత్తే, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది, ఎదురు కట్నం ఇవ్వాలంటున్నారు, అందుకే అంది నసుగుతూ. అయ్యో, ఈ డబ్బంతా ఇచ్చేయి పెద్దమ్మ, నాకు మాత్రం ఏంటి, అందమైన అమ్మాయిని తీసుకురా అని చెప్పి డబ్బు మూట అందించాడు. సరేనంది పెద్దమ్మ. మరునాడు ఒక పెద్ద భోషాణం పెట్టి తెప్పించి అతని ముందు ఉంచింది. కూచన్న, ఈ భోషణంలో పెళ్లి కూతురుంది, నువ్వు మామూలుగా తీసుకెళితే దిష్టి తగులుతుంది, ఇదిగో మనుషుల్ని పెట్టాను, ఈ పెట్టే మీ ఇంటి వరకు మూసుకొస్తారు, నువ్వు ఎవరికి చూపించకుండా నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మొట్టమొదట నువ్వే చూడు, అమ్మాయి అందానికి నీకే మతిపోతుంది అని చెప్పింది. సరేనని సంతోషంతో ఆ పెట్టె మోయించుకుంటూ వచ్చి తన గదిలో పెట్టించాడు. కూచన్న తల్లిదండ్రులు, కోడల్ని తెమ్మంటే భోషణం పెట్టి తెచ్చావేంట్రా అన్నారు. నా భార్య ఇందులో ఉంది, చాలా అందగత్తె అంటూ లోపలికి వెళ్ళి గడియ వేసుకుని పెట్టె తెరిచాడు. అందులో కొన్ని రాళ్లు ఉన్నాయి. వాటి మధ్యలోంచి ఒక ఎలుక చెంగున బయటకు వచ్చింది. దాని మెడలో చిన్ని చిన్ని మంగళసూత్రాలు ఉన్నాయి. దాంతో మతిపోయింది కూచన్నకి. అమ్మో, ఎంత అన్యాయం చేసింది పెద్దమ్మ, ఎలకని పిల్లని చెప్పి నిశ్చేషుడయ్యాడు. అప్పుడు ఆ ఎలుక, కూచన్న, నువ్వు బాధపడకు అంది. ఎలుక మాట్లాడేసరికి ఆశ్చర్యం వేసింది కూచన్నకి. నన్ను పెద్దమ్మ మోసం చేసింది అంటూ ఏడ్చాడు. కూచన్న, నేను ఏ పని చెప్పినా లోపల నుంచే చేస్తాను, మా ఆవిడని చూపించానని చెప్పు. ఆఖరకు కూచన్న బయటకు వచ్చాడు. మీ ఆవిడని చూపించంటూ వదినలు తల్లిదండ్రులు అడిగారు. మా ఆవిడని ఎవ్వరికీ చూపించను, దిష్టి తగులుతుంది అన్నాడు కూచన్న. అయితే మీ ఆవిడ మాతో సమానంగా పని చెయ్యాలి అన్నారు వదినలు. అలాగనని చెప్పాడు కూచన్న. మర్నాడు పండక్కి అరసలు చేసుకోవడానికి పిండి దంపాలి అన్నారు వదినలు. లోపలికెళ్ళి ఎలకతో చెప్పి, నువ్వు పిండి ఎలా దంపగలవు అన్నాడు ఏడుస్తూ. నీకెందుకు, నా వాటా లోపలికి తెచ్చిపెట్టు అంది. రాత్రి గోడ కన్నంలోంచి బయటికి వెళ్ళి బోలెడన్ని ఎలకల్ని తీసుకువచ్చింది. అన్నీ కలిపి కొరికి పిండి చేసి పోసాయి. తెల్లవారేసరికి తెల్లగా దంపిన పిండిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరునాడు ఇంటికి సున్నం వెయ్యాలన్నారు వదినలు. లోపలికెళ్ళి ఎలకతో చెప్పడంతో సున్నం తెచ్చి బయట పెట్టు అని చెప్పింది. రాత్రి అందరూ పడుకున్నారు. బోలెడి ఎలకల్ని తీసుకువచ్చింది. అన్నీ తోక సున్నంలో ముంచి గోడకేసి కొట్టాయి. తెల్లవారేసరికి గోడలు తడతడా మెరిసిపోతున్నాయి. అబ్బో, మా కూర్చున్న భార్య ఎంత పనిమంతురాలో అనుకున్నారు అందరూ. ఆ మర్నాడు మీ ఆవిడ బిందుతో నీళ్లు తేవాలి అని చెప్పారు. కూచన్న, ఎలుకతో మరి నీళ్ళు ఎలా తేగలవు అని బాధపడ్డాడు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, రాత్రికి బిందె బయట పెట్టు అని చెప్పింది. రాత్రి ఎలుక బిందులో దూరి దొర్లించుకుంటూ నూతి దగ్గరికి వెళ్ళింది. నూతి దగ్గరికి వెళ్ళిందే కానీ నీళ్లు తోడలేక ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ఎలుక ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు, ఏం లేదు, ఈరోజు నా బండారం బయటపడేలా ఉంది, ఎలకనైనా నేను నీళ్ల బిందె ఎలా పట్టుకెళ్ళగలను అంది. దాంతో శివపార్వతులు,
అమ్మాయి నీకు శాపం ఉంది, దానివలన ఎలుకవయ్యావు అంటూ ఎలుక మీద చెయ్యి వేసేసరికి అందమైన అమ్మాయిగా మారిపోయింది. అమ్మాయిగా మారి గబగబా నీళ్లు తోడి బిందె చంకన పెట్టుకుని ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, కూర్చున్న ఎంత అదృష్టవంతుడు, ఎంత అందగత్తో, అందుకే ఇప్పటి వరకు చివరికి చూపించలేదు అనుకున్నారు. కూర్చున్న విషయమంతా తెలుసుకుని చాలా సంతోషపడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ విన్నవాళ్ళు ఎలా ఉందో, ఎంతమంది ఇది వరకు విన్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను ముందుకు నడిపించాలని ప్రార్థన. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి.